తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇన్ని రోజుల పాటు ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎలాంటి పదవి అనుభవించలేదు. ఈ 10 సంవత్సరాల జనసేన ప్రస్తావనని ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా అంటే ముందుగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలకి వీరమహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. 10 ఇయర్స్ ప్రస్థానం మామూలు విషయం కాదు. రాజకీయంలో దశాబ్దం నడవటం, ఎటువంటి పదవులు లేకుండా, ఎటువంటి రాజకీయ స్వలాభాపేక్ష లేకుండా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. దానికి మొదటి సమావేశం విశాఖపట్నంలో ఆయన స్టార్ట్ చేసింది. 10 సంవత్సరాలు నాతో పయనించిన వాళ్ళు నాతో రండి, మంచి రాష్ట్రం అభివృద్ధి కోసం, మంచి పరిపాలన కోసం ఒక పార్టీ పెడుతున్నాను, దాని పేరు జనసేన అని ఆ రోజు స్టార్ట్ చేశాడు విశాఖపట్నంలో. తర్వాత నేను పార్టీ పెట్టిన తర్వాత అనేక రకాలుగా నేను విమర్శిస్తారు, అన్నిటికీ నేను సిద్ధపడి ఉన్నాను, ఈ దేశం కోసం నేను చావటానికైనా సిద్ధమని ఒక మంచి ఆశయంతో వచ్చాడు. కులాలు కలిపే సిద్ధాంతం, ఆయన ఆలోచనలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడటం కావచ్చు, మంచి ఆలోచనతోనే వెళ్ళాడు. దేశభక్తి అని కూడా ఒకవైపు మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాడు, ఆదర్శంగా తీసుకుని ఆయన జర్నీలో అనేక ఆటుపోట్లు, అనేక ఒడిదుడుకులు, ఎక్కడ అధైర్యపడలా. ఈరోజు కూడా త్యాగానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే తనకి పెద్దలు ఎంతోమంది చెప్పి 50 సీట్లన్నా రావాలి, పవర్ షేరింగ్ ఉండాలంటే దానికంటే ముందు మనం చట్టసభలోకి వెళ్ళాలి, జగన్ రహిత, అవినీతి రహిత, వైసీపీ రహిత ప్రభుత్వాన్ని దించాలనే ఆశయంతో అన్కండిషనల్గా కష్టాల్లో ఉన్న టీడీపీని కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అన్కండిషనల్గా టీడీపీతో కలిసి వెళ్తున్నానంటే, అదే ఇంకొక వ్యక్తి అయితే అవకాశాన్ని అందిపుచ్చుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు 33 కేసులు ఉన్నాయి, ఈయన మీద కూడా 26 కేసులు ఉన్నాయి. నేను ఒక కేసు కూడా లేదు కదా, 175 నియోజకవర్గాలు పోటీ చేస్తాను, నన్ను ఆశీర్వదించడానికి ప్రజల్లోకి వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. కానీ స్నేహధర్మం ప్రకారం చంద్రబాబుతో కలిసి వెళ్తాను, ఈ యొక్క స్కామ్లో ఈయన ఉంటాడని నేను అనుకోను, మా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీతో కలిసి వెళ్తామని చెప్పాడు. అది ఎవరిని, కార్యకర్తల్ని ఆలోచించకుండా, కార్యకర్తలు డిస్కషన్ చేయకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మాట వింటారని నమ్మకం, ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉంది. కాబట్టి నిజంగానే అభిమానులు కూడా చెప్పాడు, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గమన్నాడు, వాళ్ళు తగ్గి ఉన్నారు. ఆ దిశగా ఈ ప్రయాణం అంటే మనస్ఫూర్తిగా కింది స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉందా సార్? డెఫినెట్గా. అంటే కింద స్థాయిలో అంటే అప్పటికి ఇప్పుడు ప్రతి సభలో కూడా సీఎం 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 అని అరిచిన వాళ్ళు 24 స్థానాలు అన్నారు, తర్వాత 21కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా మనం ఇప్పుడు వాళ్ళని ఓటు వేయాలా, వాళ్ళని గెలిపించాలా అన్న భావన చాలా మందిలో ఉన్నట్టుగా విన్నాను నేను. ఏమంటారు? అంటే డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే అండి, నాయకుడు ఎలా చెప్తే నాతో జర్నీ చేయండి అంటే ఇప్పుడు 10 ఇయర్స్ నడిచారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు 10th క్లాస్ కుర్రాడు, ఇప్పుడు ఓటెక్కు వచ్చేసింది. ఆయనకు ఓటు వేద్దామని ఉబలాట పడుతూ ఉంటాడు. ఎందుకు? ఆయన సీఎం చూద్దామని ఆశతో. ఆయన సీఎం కాడు అని తెలిసినప్పుడు ఎందుకు వేయాలనే భావన కూడా వాళ్ళకి కలగవచ్చు. అనేక మంది రాజకీయాలు అంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఆ రాజకీయాల్లో వచ్చి లబ్ధి చేకూరి ఒక నాయకుడిగా ఎదగాలి, మనం అసెంబ్లీలోనూ పార్లమెంట్లో చూడాలని కోరుకుంటారు, ఆశలు ఉంటాయి. ఆ ఆశల భాగంలో ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 2014లో ఎలక్షన్లో పోటీ చేయకుండా అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. బీజేపీ అయినా 13 స్థానాల్లో పోటీ చేసింది, 2 ఎంపీలు అయ్యారు కానీ, 2 మంత్రులు అయ్యారు కానీ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని ఒకే ఉద్దేశం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేశాడు, దేశంలో మోదీ గారికి. సరే పక్కన పెడితే ఆ రోజు ఒక పదవి కూడా పదవికాంక్ష లేకుండా ఈయన చెప్పాడని చెప్పేసి ఎవరు కూడా పోటీ చేయాల, ఎక్కడ కూడా పోటీ చేయలేదు. స్నేహధర్మ ప్రకారం ఆయన సీఎం చేసిన మాట వాస్తవం కాదా? 2014 పరిస్థితి. 2019లో విడిగా పోటీ చేశాడు. ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని విభేదించి విడిగా పోటీ చేస్తే 136 స్థానాల్లో 65 స్థానాల్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి. ఒక 20 స్థానాల్లో అయితే సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే గెలుపోవటంలో ఏంటంటే ఎంత కీలకంగా ఈయన ఓటు బ్యాంకు అనేది ఆ రోజున దాదాపు 8% ఓటు బ్యాంకు వచ్చింది, అందరికి తెలిసిన అంశం. తర్వాత ఆ ఓటు బ్యాంకు అట్లనే ఉంటుందంటే అప్పటి నుంచి ప్రజల్లో ఉండడు. కాబట్టి ఆయన్ని ఒక ఉద్యమ నేతగా, ఒక పోరాడే పటిమ ఆయనలో చూశారు. టీడీపీ కంటే ఎక్కువ ప్రతిపక్ష పాత్ర ఆంధ్రప్రదేశ్లో పోషించింది. స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు, రాజధాని కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, డిజిటల్ క్యాంపెయినింగ్ విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, స్టీల్ విషయంలో కావచ్చు, విశాఖ స్టీల్ విషయం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ఎక్కడ చూసినా కొన్ని కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టేశాడు.
ఆయన ఎవడు ఇలా ఉమ్. ఇప్పుడు కానీ ఇంత పోరాటం చేసిన వ్యక్తి, ప్రతిపక్ష పాత్ర ఇంత బలంగా పోషించిన వ్యక్తి 21 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుందంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు దాకా మనం ప్లస్లు చెప్పుకున్నాం. ఏదైనా కానీ వలి గారు, మనం ఒక ప్రతి దాంట్లో కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేనిది. నేను ఒకసారి సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూశాను సార్. అంటే అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు గిట్టని వాళ్ళు కావచ్చు, ఆయన ఊగిపోతూ ఇంత ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, ఇంత బలంగా మాట్లాడుతూ ఉంటాడు అధికార పార్టీ మీద, జగన్ గారి మీద. ఆయనది ఒక పార్టీ, మళ్ళీ అదొక దానికోసం ఈ 21 సీట్ల కోసం ఒక వారాహి వెహికల్ ఒకటి, మళ్ళీ ఇలా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు? నిన్న ఎవరో ఎక్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అనుకుంటా, చక్రపాణి ఆయన ఈ మాట అన్నాడు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో. సరే, ఆయన డైరెక్ట్గా పోటీ చేసి గెలవమనండి, వాళ్ళు గెలవరు, చెప్పడానికే ఉంది, అందరూ చెప్తారు. పార్టీ పెట్టినోడికి తెలిసింది ఆ బరువు, ఆ బాధ్యత ఏదో, ఆ కష్టాలు ఏందో, ఎందుకు ఇట్లా తగ్గుతున్నాడో. ఇప్పుడు ఎంతో కొంత బలంగా ఉన్న చోట పిక్ చేసుకుని ఒక 50 స్థానాలు ఒంటరిగా పోటీ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా చేయాల్సింది. అంటే రాజకీయాలు ఏంటంటే ఇప్పుడు విజయకాంత్ ఉన్నాడు తమిళనాడులో, తనకు వచ్చిన సీట్లు ఎన్ని, ఏ విధంగా శాసించాడు జయలలిత గారిని. ఆయన ఇప్పుడు లేడనుకోండి, మన ముందు చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే క్యాడర్కి ఒక నమ్మకం కలగాలి, మిమ్మల్ని నమ్మి వస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక భరోసా ఇవ్వాలి. నేను సీఎం అవుతాను, మీరు ఆశీర్వదిస్తానని చెప్పి చాలా సందర్భాలు అన్నాడు. ఇప్పుడు సీఎం కాడు అని చెప్పి తెలిసినప్పుడు ఆ పదవి ముఖ్యం కాదని ఇప్పుడు అన్నాడు. నేను ఎన్ని సీట్లు తీసుకున్నా నాకు సలహాలు ఇవ్వద్దు అంటున్నాడు, మీరు నన్ను ప్రశ్నించొద్దు అంటున్నాడు. రాజకీయాలు ఏంటంటే సలహాలు ఇస్తారు, ఇస్తే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అసలు నేను తీసుకోను, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది అట్లా అనకూడదు. రెండోది, నేను నాకున్న ఇదిలో సంస్థాగతంగా నా పార్టీ అంతగా లేదు అని చెప్పానంటూ ఎవరు చెప్పరు ఏ పార్టీ అధ్యక్షుడిగా. ఒకటి వలి గారు, ఇప్పుడు మోదీ గారు కూడా ఆయన వెంబట చూస్తున్నా 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ సమావేశాన్ని పిలిచిన మిత్రపక్షంగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో కలిసి వెళ్దాం అనుకున్నా, ఈయన దగ్గర శక్తి లేకుండా వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు? జనంలో ఫాలోఅప్ లేదా? జనసేన క్యాడర్ లేదా? ఆ ఉత్సాహం లేదా? చెప్పండి. ఉంటే కదా జనసేన క్యాడర్ ఉంటుందనే కదా ఆయన అభిమానులు ఉన్నారని కదా. ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కోసం కదా 25% ఉన్న కాపులు ఉన్నారు, సప్రెసర్ గ్రూప్స్, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎందుకు ఇంత తగ్గాలా అనేది అభిమానులు కలుగుతుంది. ఇంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏంది? సాక్రిఫైస్ ఇప్పుడు 144 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నాడుగా, ఈయన 21 స్థానాలే, బీజేపీ 10 స్థానాలే, మిగతా మొత్తం ఆయన పోటీ చేస్తున్నాడు కదా, ఆయన సాక్రిఫైస్ చేయొచ్చు కదా అని క్షేత్రస్థాయిలో అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే స్నేహధర్మం అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అండి. వలి గారు బాగున్నారంటే బాగున్నారు, మీరు ఎవరని చూసారనుకో నేను అలానే ఉంటుంది. ఇక్కడ స్నేహధర్మం ప్రకారం అన్కండిషనల్గా ఈ పార్టీకి, ఈ టీడీపీకి ఒక ఆక్సిజన్ అందించి ఆ రోజు 2014లో సీఎం చేశాడు. 2019లో ఆ స్నేహధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ అయినా అసెంబ్లీలో చూద్దామని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కలిగిందా? కలగలేదు కదా. బలమైన అభ్యర్థులు పెట్టి ఓడిచ్చారు కదా. అది జగన్ ఓడిచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చారు. కానీ ఇప్పుడు కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయనకి గౌరవప్రదంగా సీట్లు మీరు అన్నట్టు ఒక 50 అన్న కోరుకుంటారు. సరే, 50 సీట్లు ఇవ్వలేరు, మీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఇక్కడ మరి పవర్ షేరింగ్ ఉందా? ముఖ్యమంత్రి కావాలన్న కలలు అభిమానులకే కావచ్చు, వీరమహిళలే కావచ్చు, జనసేన కావచ్చు, కోట్లాది మంది అందరికీ ఉంటుంది. అది పవర్ షేరింగ్. ఇప్పుడు లోకేష్ గారి మనసులో మా తండ్రే సీఎం అని 2 సందర్భాలు అన్నాడు కదా, పొత్తు ధర్మాన్ని విస్మరించి. మరి ఆయన మనసులో ఆయనకు ఉన్నప్పుడు 7 పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా సీఎం కావాలని ఆశ వాళ్ళ కొడుకున్నప్పుడు, మరి ఇక్కడ 5 పదుల వయసులో ఉన్న పవన్ కళ్యాణ్కి సీఎం కావాలని కోట్లాది మంది అభిమానులు ఉండదా అండి? వాళ్ళ మెగా అభిమానులు ఉండదా చెప్పండి? క్షేత్రస్థాయిలో పనిచేసి ఆయన కోసం దశాబ్దం ఈరోజు పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో ఆయన కోసం నడవాలన్న ఆశ ఉండదా? ఇక్కడ అదే ఇప్పుడు ఈ ఓటు పోలరైజేషన్ అనేది పెద్ద సమస్య, అంత ఈజీ కాదు. రేపు 17వ తారీఖు చిలకలూరిపేట బొప్పుడులో జరిగే సభ, మోదీ గారి సభ, చాలా కాలం తర్వాత ఈ ముగ్గురు కలిసి ఉంటున్నారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఒకసారి ఎంపీ అంటున్నారు కాకినాడ, ఒకసారి భీమవరం అంటున్నారు, పిఠాపురం అంటున్నారు, తిరుపతి అంటున్నారు, ఏదో ఇంతవరకు క్లారిటీ లేని ఈ పరిస్థితిలో జనం కన్ఫ్యూజన్ ధోరణి నుంచి విడనాడాలంటే వీళ్ళే చెప్పాలా. రేపు మోదీ గారు ఏం చెప్తారు? పవన్ గారు కూడా మా తరపున చంద్రబాబుతో పాటు పవర్ షేరింగ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే మాట ఆయన నోటి నుంచి చెప్పారనుకోండి, డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు 21 అభ్యర్థుల్ని డెఫినెట్గా గెలిపించుకుంటారు పవన్కి. ఎందుకంటే 14 ఓడిపోవడానికి ఆయన కూడా పాపం సిద్ధంగా లేడు. ఒక 20 మంది ఎమ్మెల్యేలైనా కావాలి జనసేనలో, నా తరపున ఉండాలి అనేది ఉంటుంది కదా. ఆ తర్వాత 20 మంది ఎమ్మెల్యే అయితే ఆయన ఆడొచ్చు, ఆయన గెలిపించుకోవాలి కదా. ఆయనతో పాటు 20 మందిని ఆయన తీసుకెళ్లాలి. అదే సమయంలో ఆయనకి స్నేహధర్మం ప్రకారం అందించినప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు నోటి నుంచి కావచ్చు, రేపు మోడీ గారి నోటి నుంచి కావచ్చు, రేపు 2024 ఏర్పడే ఈ ప్రభుత్వంలో పవన్ కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు అనే మాట వస్తే డెఫినెట్గా అసమ్మతి అంటే
బాధలో నిరాశ నిస్పృహల్లో ఉన్న క్యాడర్కి ఒక ఉత్తేజం కలుగుతుంది. యా అవకాశం ఉన్నది, మనం కూడా ఉందాం అనేది. లేకపోయింది అనుకోండి, ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశం చాలా తక్కువ. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. ఈ సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.